హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు సెషన్ 19 ఆర్ డే 19. మనము లాస్ట్ వీక్ పౌర్ణమి సెషన్స్ ఉన్నాయి కాబట్టి మన క్లాస్ జరగలేదు. అంతకుముందు వీక్ జరిగిన దాంట్లో మనం 12th చాప్టర్ మషారా బోధనలు అనే చాప్టర్లో ఉన్నాము. అది క్విక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, రీడ్ చేస్తాను ఇక్కడ మీకు, సో దట్ మనం కనెక్ట్ అవ్వచ్చు. జస్ట్ ఒక్క పేజ్ మాత్రమే ఉంది. ఎందుకింత వినాశనం అని గట్టిగా అరిచాను. సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సామూహిక జన హననమీనా దారి. అమాయకులను హత్య చేయడానికంటే మరో తెలివైన ఉపాయం ఏదీ లేదా? మానవుని మేధస్సు పరిమితి ఇంతేనా? మనం ఇంకా ఆటవికులమేనా? మనం ఇంకా నియాండర్తల్ జాతివారమేనా? భయపడటం, చంపటం, ఈ మూర్ఖత్వం ఇంకా మనలో ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఉద్వేగంతో మాటలు ఆగిపోయాయి. ఇవన్నీ రిచర్డ్ గారు అంటున్నారనమాట. అంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్స్, అక్కడ జరిగిన బాధ, చంపడము, చంపుకోవడము, అమెరికా రష్యా పీపుల్ ఇద్దరు, వీళ్ళిద్దరు అమెరికా నుంచి, అంతకుముందు ఆ, ఇవాన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు రష్యాలో ఉండేవాళ్ళు. యుద్ధం స్టార్ట్ అయింది, అప్పుడే వీళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో వీళ్ళు ఆ బాధతో ఉన్నారన్నమాట నెక్స్ట్ ఎక్స్పీరియన్స్కి వెళ్లే ముందర. సో ఆ బాధ రిచర్డ్ బాకు తన భార్యకు చెప్పుకుంటున్నాడు, అంటే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. లెస్లీ వంక చూడగా ఆమె కళ్ళల్లోంచి కన్నీటి ధార వెలువడుతోంది. ఏదైతే నాకు భరింపరాని ఉద్వేగాన్ని కలగజేసిందో అదే ఆమెలోనూ కూడా భరింపరాని బాధను కలగచేసింది. తాతియానా మాటలు తడబడగా, ఇవాన్ ఎంత సహృదయులు, పెట్రోచిక ఎంత అందమైన అమాయక జీవి. పెట్రోచిక అంటే వాళ్ళ యొక్క పిల్లి. దేవుడా అంటూ ఏడ్చేసింది లెస్లీ. నేను విమానాన్ని నడుపుతూ ఓదార్పుగా ఆమె చేతిని మృదువుగా పట్టుకున్నాను. ఆ పరిస్థితులలో లియోనారా ఉంటే బాగుంటుంది అని మాకు అనిపించింది. అంతలో ఎడమవైపుకు తిప్పి కింద ఉన్న నీరు జేగురు రంగులో కనిపించేంత వరకు వెళ్ళు అని ఒక వాయిస్ వినిపించింది. ఈయన అనుకున్నాడు లియోనారా ఉంటే బాగుంటుంది అని. అనగానే ఎడమవైపుకు తిప్పు, కింద ఉన్న నీరు జేగురు రంగులో కనిపించేంత వరకు వెళ్ళు అని వినిపించింది. అప్పుడు రిచర్డ్ వాక్కి, ఏంటి నేను వింటున్నానా ఈ మాటలు, లేక జస్ట్ ఊహించుకుంటున్నానా? ఇవేమీ పట్టనట్లుగా లెస్లీ కళ్ళు మూసుకొని కూర్చుంది. ఆమె కళ్ళ నుంచి నీరు ఇంకా కారుతూనే ఉంది. అదే బాధలో ఉందన్నమాట. నేను ఆమెను ఉత్సాహపరచడానికి జరిగింది మరిచిపో, ఈ మారు మనం ఏ యుద్ధ భయము లేని ప్రపంచంలోనికి అడుగు పెడుతున్నాము అని చెప్పాను. ఇంకెంతో దూరం లేదులే అంటూ త్రాటల్ని వెనక్కి లాగాను. నెమ్మదిగా విమానం నీటిని వెదజల్లుతూ ముందుకు సాగిపోయింది. మాకెదురుగా నీలి ఆకాశంలో గుండ్రటి సూర్యబింబం రాగి వర్ణపు కాంతిని వెదజల్లుతోంది. సూర్యబింబం సాధారణ పరిమాణం కన్నా 2 రెట్లు పెద్దదిగాను దగ్గరగాను ఉన్నప్పటికీ సూర్యరశ్మి అంత వేడిగా లేదు. పరిసరాలన్నీ ధవళ క్రాంతిని ప్రతిఫలి ప్రతిఫలిస్తున్నాయి, సుగంధ పరిమళాలను వెదజల్లుతున్నాయి. ధవళము అంటే వైట్ అనుకుంటాను, నాకు గుర్తుంది. మేము ఒక పర్వత శ్రేణి పక్కగా నిలబడి ఉన్నాము. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో పచ్చని గడ్డి మైదానంలో విరబూచిన పూలు నక్షత్ర మండలాన్ని తలపిస్తున్నాయి. అది ఒక అందమైన స్వర్గంలాగా ఉన్నది. కానీ జీవ సంచారం ఏమీయూ లేదు. మేము మానవ నాగరికత ప్రవేశించని ఏదైనా మారుమూల ప్రాంతానికి చేరుకున్నాము అని అనుకుంటున్నాను. మన మీద కొత్త గ్రహానికి వచ్చినట్లు ఉన్నది రిచర్డ్ అని చెప్పింది లెస్లీ. వింతగా ఉన్న ఆకాశం, నేల, నరమానవుని జాడనే లేదు. జనసంచారమే లేని ఈ ప్రాంతంలో ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము అని అనుకున్నారిద్దరు. ఇది నిర్మానుష్య ప్రాంతం కాదు, ఇక్కడ ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే ఎందుకు వస్తాం మనం ఇక్కడికి? కాస్త పరీక్షగా చూద్దాం అని అన్నది లెస్లీ. మా పరిసరాలను నిశితంగా పరికించి చూడగా, దూరంగా గడ్డి మైదానంలో అడ్డంగళ్ళు లాంటి గీతలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరింత స్పష్టంగా చూస్తే అవి పురాతనమైన శిథిలమైన రహదారులుగా కనిపించాయి. రహదారులు కనిపించాయి అంటే అర్థం అక్కడ ఏదో ఉంది అని అర్థం. రహదారులు లేకపోతే ఉండవు కదా, అక్కడ ఏదో జీవరాశి ఏదో ఒకటి ఉండి ఉంటది అన్నట్టుగా మళ్ళీ వీళ్ళు ఇంకా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. నా ఊహ సాధారణంగా తప్పు కాదు. ఇక్కడ ఏమి జరిగిందో నాకు అర్థమైపోయింది. మేము లాస్ ఏంజల్స్ ప్రాంతానికి వచ్చాము. కాకపోతే 1000 సంవత్సరాల తర్వాత, మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం ఇది ఇక్కడి వరకు. 1000 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజలస్ ప్రాంతం. వీళ్ళు ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు మన ఫస్ట్ చాప్టర్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? లాస్ ఏంజలస్ ప్రాంతానికి. ఆ తర్వాత రకరకాల ఎక్స్పీరియన్సెస్లోకి ధ్యానంలో వెళ్ళారు, చూశారు, అవన్నీ చేస్తూ వచ్చి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు అంటే
అదే లాస్ ఏంజలస్ నగరం, కానీ ఈ రోజు కాదు, ఇంకొక భవిష్యత్తులోకి వెళ్ళిపోయారనమాట. భవిష్యత్తులో 1000 సంవత్సరాల తర్వాత లాస్ ఏంజలస్ నగరం ఎలా ఉంది అంటే నిర్మానుష్యంగా, అసలు మనుషులనే వాళ్ళు ఉన్నారా, జీవరాశి ఉందా అన్నట్టుగా ఉందన్నమాట. ఆ ముందర ఎక్స్ప్లెనేషన్ మనకు గుర్తుండి ఉంటే మనం కనెక్ట్ చేసుకోగలం. అదే శాంతమోనిక, ఇంకాస్త పైన బెవర్లీ హిల్స్, కానీ అంతా శిథిలమైపోయింది. నాగరికత అంతా కూడా కనుమరుగైపోయింది. అయ్యి ఉండవచ్చు, కానీ లాస్ ఏంజల్స్ ఆకాశం ఇలా భిన్నంగా ఉండేది కాదు కదా, ఇలా డిఫరెంట్గా ఉండేది కాదు కదా. అలాగే అక్కడ చూడండి, ఆకాశంలో రెండు చిన్ని చందమామలు, అందులో ఒకటి మరొక దాని వెనక ఉదయిస్తోంది. ఎంత రమ్యమైన దృశ్యం. ఇది కూడా చదువుకున్నాం ఈ పర్టికులర్ లైన్ మనము. అప్పుడు ఇతను అన్నాడు, రిచర్డ్ బాక్, లాస్ ఏంజలస్ కాదేమో అయితే, ఏదో ఒక ఖగోళ గ్రహమేమో ఇది అని చెప్పేసి అన్నాడనమాట. కాసేపు తర్వాత మా సమీపంలోని పొదలో ఏదో ఒక అలజడి అయ్యింది. అటు చూడు అని అన్నాడు రిచర్డ్. అంతలోనే ఒక చిరుత చెట్లలోంచి బయటికి వచ్చింది. దాని వర్ణం ఇత్తడి రంగులో ఉండి పెద్ద పెద్ద మచ్చలను కలిగి ఉన్నది. ఆ మచ్చలను చూసి దానిని చిరుతపులి అని అనుకున్నాను, గాని నిజానికి అది చాలా పెద్దగా ఉన్నది. అది బాధతో అరుస్తూ ఆగి ఆగి తన దేహాన్ని నెమ్మదిగా లాక్కొస్తూ రొప్పుతోంది. రిచర్డ్, ఇది బాగా గాయపడింది. ఏదో బలమైన శక్తి దాని దేహాన్ని తీవ్రంగా గాయపరిచినట్లు అనిపిస్తోంది. దాని కళ్ళు బాధలో కూడా మెలమెలా మెరుస్తున్నాయి అని లెస్లీ చెప్పింది రిచర్డ్తో. అది మా వెనుకాల గల అడవిలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ఒకవేళ మేము ఇప్పుడు భౌతిక శరీరంతో ఉన్నప్పటికీ దానికి మేము ఎలా సహాయపడగలమో అర్థం కావడం లేదు. బికాస్ చిరుతపులి అది క్రూర మృగం, రైట్, వైల్డ్ యానిమల్ అది. దానికి ఇన్ కేస్ మేము శరీరాలతో ఉన్నా కూడా దాని శక్తి ముందు మా శక్తి చాలా అల్పమైనది కాబట్టి, ప్లస్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ఏమీ ఉండదు. అరే నీకు కష్టంగా ఉంది, నీకు బాధగా ఉంది, ఆ బాధ ఏంటో చూసి మేము హెల్ప్ చేయడానికి వస్తున్నాము అని మనం చెప్పినా కూడా దానికి అర్థం అవ్వదు. దానికి ఉన్న పరిజ్ఞానం ప్రకారం, దాని యొక్క జంతు లక్షణం ప్రకారం వీళ్ళు నా మీదకి వస్తున్నారు అనుకొని దాని ప్రొటెక్షన్ కొరకు అది ప్రయత్నిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడ. సో అదే అంటున్నాడు, శరీరాలతో ఉన్న మనం ఏం చేసేవాళ్ళం కాదు, బాధ ఇస్తుంది. బికాస్ వీళ్ళు ప్రతి దానిలో ఆత్మను చూస్తున్నారు. నేను నువ్వు ఒకటే అని చెప్పడం, అప్పుడే ఆ బాధ కలుగుతుందన్నమాట. పక్క జీవికి, అది మనుష్యులే కానక్కర్లేదు, ఎంత చిన్న జీవైనా, ఎంత వైల్డ్ యానిమల్ అయినా చంపుకు తినేది. పులి ఏంటండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా వచ్చింది అంటే దానికి ఏమీ సెన్స్ తెలియదు. దాని ప్రొటెక్షన్ దానికి చూసుకోవడం తెలుసు. తర్వాత దానికి తిండి కావాల్సి వస్తే దాని యొక్క జంతు లక్షణం ప్రకారం ఏది ఏది తినగలదో దాన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. అంతకు మించి విచక్షణ జ్ఞానం దానికి ఉండదు. అలాగని మనం దాన్ని ఆత్మస్వరూపంగా చూడకూడదా? దానికి ఎంత బాధున్నా మంచి పని అయింది, ఇది బతుకుందంటే అందరినీ తినేస్తుంది, కాబట్టి దీనికి మంచి జరిగింది అని అనుకోగలమా? అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే మనకన్నా పైన ఉన్న ఆత్మస్వరూపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని కూడా అలాగే చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు ఆత్మస్వరూపాలు అని, అంత పెద్ద పెద్ద మాటలు కూడా వెళ్ళక్కర్లేదు. మనం సొసైటీలో ఉన్నాము, అధికారంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కానీ కార్పొరేట్ వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే, అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అధికారాన్ని మన మీద చూపించి వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో మనం ఉన్నామని ఇష్టం వచ్చినట్లుగా మన మీద బిహేవ్ చేశారనుకోండి, ఎంత బాధ అవుతుందండి. అరే, నువ్వు మనిషివే, నేను మనిషినే కదరా, నీలో అధికారం ఉంది అని చెప్పేసి నన్ను ఇష్టం వచ్చినట్లుగా బాధిస్తావా అన్న మనసులో మనకు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా. సేమ్ థింగ్, మనలోనూ ఉన్నది ఆత్మే, ఆ జీవరాశుల్లో ఉన్నది కూడా ఆత్మే. వాటి యొక్క జంతు లక్షణం ప్రకారం విచక్షణ జ్ఞానం లేదు కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు. అది అలా సృష్టి చేయబడింది, ఆ పరమాత్మచే అలా సృష్టి చేయబడింది. కాబట్టి ఆ మిగతా జంతువులను కూడా, మిగతా వాటిని కూడా చిన్నదైనా పెద్దదైనా ఆత్మస్వరూపాలుగా చూసినప్పుడు మనలో ఆటోమేటిక్గా బాధ కలుగుతుంది. మన కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగితే ఎలా బాధ కలుగుతుందో అలాంటి బాధే కలుగుతుంది. వీళ్ళకదే, అయ్యో ఏమీ చేయలేకపోతున్నామే అన్న బాధ కలిగింది ఇక్కడ. మేము దానిని సమీపించేసరికి
దాని నిజ స్వరూపం మాకు అర్థమైంది. అది దాదాపు లెస్లీ అంత ఎత్తు ఉన్న, దాదాపు టన్ను బరువు ఉండే పెద్ద జంతువు అది. దాని శ్వాసలోనే చాలా బాధ ఉన్నది. దాని కాళ్లపై రక్తం చారలుగా గడ్డకట్టి ఉన్నది. బహుశా అది ఇక ఎక్కువసేపు బతకదు అనుకుంటాను. అది లేచి నిలబడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది, కానీ అంతలోనే కూలబడుతున్నది. దాని దేహాంత సమయంలో కూడా అది ఎంత పట్టుదలగా అటువైపు ఉన్న అరణ్యం వైపుగా ఎందుకు వెళ్ళాలని అనుకుంటుందో నాకేమీ అర్థం కాలేదు అని అన్నాడు రిచర్డ్. రిచి, మనం ఇలా అసహాయంగా నిలబడి చూడ్డాన్ని చూడవలసిందేనా? మనకు ఏదో ఒక మార్గం ఉంటుంది. లెస్లీ కళ్ళలో చాలా బాధ కనిపిస్తోంది. వాళ్ళ పరిస్థితి చూస్తే ఏమి చేయలేని సిచ్యువేషనే మనకు కూడా అర్థమవుతుంది. కానీ లెస్లీ, ఏంటి ఇలాగ వదిలేయడమేనా? ఇంకేం చెయ్యలేమో దాని బాధను చూస్తూ మనము? అంటే ఏదో చేసేయాలి, బియాండ్ థింకింగ్. మనకి ఇప్పటి వరకైతే ఏ థాట్స్ ఉన్నాయో అంతకు మించి ఆలోచిద్దాము. అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అని అంటారు ఇంగ్లీష్లో ఒక వర్డ్. అంటే ఇప్పటి వరకు మీ బాక్స్లో, అంటే మీ బ్రెయిన్లో ఏ పరిస్థితుల్ని చూసి ఏ ఏ ఆలోచనలని సొల్యూషన్స్ని కలిగి ఉన్నారో ఇప్పటి వరకు, అంతకు మించి ఆలోచించండి. కొత్త ఆలోచన ఉదయించాలి అక్కడ. ఎక్కడైనా సరే మాస్టర్స్, ఒకరికి సహాయం చేయడం అనే కాదు, మనం ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆల్ ద టైం మన బ్రెయిన్లోనే ఉన్న ఆలోచనలతోనే పరిష్కారం దొరకాలి అంటే కుదరకపోవచ్చు కూడా. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? ఈ పార్టిసిపెంట్ హ్యాస్ ఆస్డ్ యూ టు స్టార్ట్ మీటింగ్ సమ్మరీ. ఎలాగండి? ఐ డోంట్ నో. ఎవరు పెట్టారో ఇది? డినే చేస్తున్నానండి, సారీ. నాకు ఒక పాపప్ మెసేజ్ వచ్చింది. ఓకే. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి దాన్ని ఇంకే విధంగానైనా మనము రక్షించగలమేమో అన్న ఆ, ఆదుర్దాలో ఉందామె. అంటే ఆ బాధలో నుంచి వచ్చిందనమాట, ఏదైనా చేయగలమా చేయగలమా అన్నట్టుగా. రిచి, మనం ఓకే, ఇది చదివేశాము. లెస్లీ దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్లపై కూర్చుని ఎముకలు విరిగిన ఆ జంతువును ఓదార్చుతూ తన చేతిని దానిపై నిమిరింది. కానీ ఆమె చెయ్యి దాని ఉన్నిలోనికి దూసుకుపోయింది. ఆ ఊలు ఉంటుంది కదండి శరీరం ఆ పైన. ఇప్పుడు మనకి ఎలాగైతే హెయిర్ ఉంటుందో, బాడీ హెయిర్, దానికి కూడా శరీరాన్ని కప్పడానికి ఆ ఊలు ఉంటుంది కదా, ఉన్ని. ఆ జంతువు ఆమె స్పర్శను గుర్తించలేదు. సరే, ఇక మనం చేసేదేమీ లేదు. మానవుల వలె పులులు కూడా ఒక గమ్యాన్ని నిర్దేశించుకుంటాయి. మరణం అనేది అంతం కాదు, అది ఇంకో ఆరంభం. అది పులికైనా సరే, మనిషికైనా సరే. ఇది సత్యం అని అన్నాను నేను. రిచర్డ్ అన్నారనమాట. లేదు, ఈ అందమైన జంతువు మరణాన్ని చూడటానికే మనం ఇక్కడికి వచ్చామా రిచి? కాదు. ఇంకా ఆమె ఒప్పుకోవట్లేదు. ఆడ మనసు కదండి, ఆధ్యాత్మికత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే ఇది ఆత్మతో కలిసి ఉండడం, తనతోనూ మరి ఇతర ఆత్మలతోనూ ఆ ఎమోషన్ని తీసుకోగలదన్నమాట. గ్రహించగలదు, అర్థం చేసుకోగలదు, సానుభూతి చూపగలదు, అవసరమైతే సాయం కూడా చేయగలదు. సో ఆమె ఒప్పుకోలేకపోతుంది. ఏంటి మనం ఈ ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది దీని యొక్క మరణం చూడ్డానికా? కాదేమో అని చెప్పేసి అనింది. అంతలో ఆ జంతువు ప్రాణం వదులుతున్నట్టుగా కంపించసాగింది. లెస్లీ చేయి పట్టుకుంటూ, ఇక్కడికి రావడానికి ఖచ్చితంగా సరి అయిన హేతువేదో, హేతువు అంటే కారణం, ఏదైనా హేతు ఉంటుంది, కానీ అదేమిటో ఇప్పటికిప్పుడు మనకు తెలియకపోవచ్చు అని అన్నాను. రిచర్డ్ ఏమంటున్నారంటే, మనం ఈ ఎక్స్పీరియన్స్లోకి వచ్చాము, ఫ్యూచర్లో 1000 years తర్వాత ఈ ఎక్స్పీరియన్స్లోకి, అంటే వాళ్ళు అలా అనుకున్నారు కదా ఫస్ట్లో. వచ్చాము అంటే ఏదో ఒక రీజన్ ఉండి ఉంటుంది, అదేంటో చూద్దాము అన్న టైప్లో అనుకుంటున్నారు. ఆ, తన వైఫ్ లెస్లీతో అన్నారనమాట. తన్ మా వెనక ఉన్న అరణ్యం అంచు నుంచి ఒక కంఠస్వరం ఎంతో మృదువుగా, ప్రేమతో నిండినదైనప్పటికీ అది ఆ గడ్డి మైదానంలోనికి ఉరుములా దూసుకువచ్చింది. వెనకాల నుంచి ఒక చిన్న సౌండ్ వచ్చిందట. ఆ సౌండ్ అరణ్యంలో నుంచి
వినిపించింది. వెనకాల అరణ్యం ఉంది. అక్కడికే కదా ఈ పులి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. సో, వినిపించింది. అది మృదువుగానే వచ్చింది కంఠస్వరం. స్టిల్ ఏంటంటే ఉరుములా దూసుకు వచ్చింది. టక్కన వినపడింది ఆ సౌండ్. మేము గిర్రున వెనక్కి తిరిగాము. అక్కడొక యువతి నిలబడి ఉన్నది. మొదట ఆమెని లియోనారా అని అనుకున్నాను. నేను కూడా అదే అనుకున్నాను. కానీ కాదు. మేము చూస్తూ ఉండగానే ఆమె గాయపడిన మృగం వద్దకు చేరుకున్నది. ఆ భారీ జంతువు కొద్దిగా తిరిగి తల పైకెత్తి బాధతో మూల్గింది. ఆమె ఏమాత్రమూ జంకు లేకుండా దాని పక్కనే మోకాళ్లపై కూర్చుని తన చిన్ని చేతులతో దాని పెద్ద తలపై మృదువుగా నిమిరి నెమ్మదిగా లేచి నిలబడు అంటూ సన్నగా గొనిగింది. ఆమె ఆదేశాన్ని శిరసావహిస్తున్నట్లుగా అది శ్రమపడుతూ పంజాతో గాలిని గట్టిగా నెట్టింది. ఇది చాలా తీవ్రంగా గాయపడినట్లుంది మేడం. ఇక మీరు చేయగలిగింది బహుశా ఏమీ లేదనుకుంటాను అని చెప్పాను ఆమెతో. ఎవరు చెప్పారు? రిచర్డ్ బాక్. ఆమె నా మాటలేమీ పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. కళ్ళు మూసుకుని తన ప్రేమనంతా ఆ జంతువుపై కేంద్రీకరిస్తూ నెమ్మదిగా తట్టింది. తర్వాత కళ్ళు తెరిచి తయిన్ లేచి నిలబడు. చూడండి, మళ్ళొక్కసారి చదువుతాను. ఆమె నా మాటలు ఏమీ పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. కళ్ళు మూసుకొని తన ప్రేమనంతా ఆ జంతువుపై కేంద్రీకరిస్తూ నెమ్మదిగా తట్టింది. ఇది ప్రేమ ఎనర్జీస్ని షేర్ చేసుకోవడం అంటే. నాకు చాలా నచ్చింది మాస్టర్స్ ఈ సింపుల్ లైన్. కళ్ళు మూసుకొని తన ప్రేమనంతా. కళ్ళెందుకు మూసుకోవాలి? తెరుచుకోవచ్చు కదా. మనం ధ్యానంలో కళ్ళెందుకు మూసుకుంటాము? ఎందుకంటే మన యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ కణాన్ని ఏకాగ్రత దగ్గరికి తీసుకురావడానికి, ఏకాగ్రతలోకి రావడానికి. కళ్ళు ఓపెన్ చేసి ఉన్నామనుకోండి, అప్పుడు రకరకాల దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మనకు ఆటంకం కలగవచ్చు. అలా కాకుండా కళ్ళు మూసుకున్నాము అని అనుకోండి, లోనికి వెళ్ళే దారికి సులభం అవుతుంది అనమాట. లోనికి చూడడానికి సులభం అవుతుంది ఆ కళ్ళను మూసుకున్నట్లయితే. ఇప్పుడు ఈమె కళ్ళను మూసుకొని ఏం చేసిందంటే, తనలో ఉన్న ప్రేమ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడబలుక్కొని తనలో ఉన్న ప్రేమనంతా మూట కట్టేసి ఆ జంతువుపై కేంద్రీకరిస్తూ అని చెప్పారు. అంటే సర్వశక్తులు, ఆమెలో ఉన్న ప్రేమ శక్తులు అన్నీ తన దగ్గరికి తెచ్చుకొని ఆ జంతువుని స్పర్శించింది. అంటే ఆ ప్రేమని ట్రాన్స్ఫర్ చేసింది ఆమె, ఆర్ షేర్ చేసుకుంది. తరువాత కళ్ళు తెరిచి తర్వాత కళ్ళు తెరిచి తయిన్ లేచి నిలబడు. బహుశా ఆ పులి పేరు తయిన్ అనుకుంటాను, ఆ జంతువు పేరు. ఆ మృగం మరొకసారి గర్జించి ఒక్క ఉదుటన లేచి నిలబడి దీర్ఘంగా శ్వాసించగా ఆ తాకిడికి కింద ఉన్న గడ్డి, పూలు గాలిలోకి లేచాయి. ఆమె నిలబడి చేయి ఎత్తి దాని మెడ కిందుగా నిమురుతూ గాయాలని సృజించింది. పిచ్చిదానా, నీ జ్ఞానం ఏమైనది? ఇది నీవు మరణించవలసిన సమయం కాదు కదా అని అన్నది. ఆ మృగం ఒక్కసారిగా తన దేహాన్ని జాడించగా దాని శరీరం పైన ఎండిన రక్తపు మరకలు, గాయాలు మాయమయ్యాయి. అది కింద నిలబడిన స్త్రీ వైపు చూసి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని తన నాసికను పంజాతో తుడుచుకున్నట్లుగా రాచింది. ఇంతసేపు నీవు నా దగ్గరే ఉన్నావని ఆకలిగొన్న నీ పిల్లలకు చెప్పు, సరేనా? ఇక జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళడానికి అయిష్టంగా ఉన్నట్లు నెమ్మదిగా గుర్రుమని శబ్దం చేసింది. ప్రేమ ఎనర్జీస్తో ఎంత చక్కగా హీల్ చేసింది చూడండి మాస్టర్స్. దట్ ఈస్ అ వైల్డ్ యానిమల్. మనకు ముందర పేజీలో అన్నిసార్లు లెస్లీ రిచర్డ్ మాట్లాడుకోవడం ఎందుకు చెప్పారనుకుంటున్నారు? ఈవిడేమో మనం ఏమైనా సహాయం చేయగలమా, కేవలం ఈ మరణం చూడ్డానికే వచ్చామా, ఇంకేమైనా చేయగలమా, ఏమైనా ఈవిడ వెంట పడుతోంది లెస్లీ. రిచర్డ్ గారేంటి, ఇంకేమీ చేయలేము, వేరే దానికి వచ్చుంటాం ఎక్స్పీరియన్స్ కొరకు, బట్ ఇంకా దానికి ఏమీ చేయలేం కదా. ఈవెన్ ఆ ఆ వచ్చిన స్త్రీ ఆ ఆ జంతువుకు హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా రిచర్డ్ ఏమన్నారు, ఇంకేమీ చేయలేమండి మనము అని చెప్పేసి అన్నారు కదా ఆ లేడీతో. ఆవిడేమీ వినిపించుకోకుండా కళ్ళు మూసుకొని ప్రేమ ఎనర్జీస్ అన్ని పాస్ చేసింది. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అది మృత్యువుకి సంపూర్ణంగా సమీపంలోనే ఉంది.
ఎవరు హీల్ చేశారు? ఎలా హీల్ చేశారు? ఆ స్త్రీమూర్తి తన యొక్క ప్రేమ ఎనర్జీస్‌తో హీల్ చేసి, ఇంకా పైగా చెప్తుంది ఆ జంతువుకి పిల్లలు అలా ఉండొచ్చు కదా! దాని ఫ్యామిలీ దానికి. పర్వాలేదు. నువ్వు నా దగ్గరే ఉన్నానని చెప్పుకో వెళ్ళు. నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు. ఎంతసేపు నా దగ్గరే వాళ్ళు భయపడుతూ ఉంటారు. కానీ నా దగ్గరే ఉన్నావని చెప్పంటే, ఆ జంతువు ఇష్టం లేనట్టుగా హ్మ్. మనం ఇప్పుడు ఏదైనా ఇష్టం లేకపోతే చెప్పారనుకోండి, తప్పనిసరి చెయ్యాలి పిల్లలు ఇప్పుడు మనం మన పిల్లలకి చెప్తే వాళ్ళు తప్పనిసరి చెయ్యాలి. ఏం చేస్తారు చిన్నగా హ్మ్. హ్మ్. అంటారు చూడండి. ఆ టైప్‌లో. వెళ్ళడానికి అయిష్టంగా ఉన్నట్లు నెమ్మదిగా గుర్రుమని శబ్దం చేసిందట. ఎంత చక్కగా రాశారో అసలు. లేదు వెళ్ళమ్మా తయేన్. అక్కడ నీ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ పర్వతాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త సుమా. నీవేమీ కొండ గొర్రెవు కాదు గెంతుతూ వెళ్ళడానికి. మళ్ళీ ఎలా చెప్తోంది చూడండి. వెళ్ళు నీ పిల్లలు ఎదురు చూస్తారు. అలాగని పరిగెత్తుకుంటూ ఇష్టం వచ్చినట్టు గెంతుతూ వెళ్ళమాకే. జాగ్రత్త. ఆ జంతువు ఆమె వైపుగా మెడచాచి తల ఊపి ఒక్కసారిగా పైకి లగించి చెట్ల వెనుకగా అడవిలోనికి మాయమైపోయింది. ఇంతకంటే అద్భుతమైన సీన్ ఇంకోటి ఉంటుందా అన్నంత విధంగా రాశారండి. ఊహించుకోండి మనం అది చదివేటప్పుడు అద్భుతంగా రాశారు. ఒక మూవీలో ఇలాంటి సీన్ ఒక డైరెక్టరు చక్కగా డైరెక్ట్ చేయగలిగి అక్కడున్న ఆ యాక్టర్స్ ఎవరు చక్కగా కన్వే చేయగలిగితే అసలు కళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తాయి మనకి ఆ సీన్ చూసినప్పుడు. అంటే ఆ పర్టిక్యులర్ సీను మన హృదయంలోని ఏ ఎమోషన్ అయితే తాకాలో ఆ సీన్ యొక్క ఎనర్జీస్ ఏంటో ఆ ఎనర్జీస్కి మనం రీచ్ అయ్యి అక్కడి నుంచి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు అంటే ఏంటి అవేమి బాధతో కాదు ఆనంద బాష్పాలు. అంటే ఆనందం రూపంలో ఆ ఎనర్జీస్ రూపంలో బయటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అది వెళ్ళిపోయింది. ఆ జంతువు కనుమరుగయ్యేదాకా చూసి ఇక మా విషయం ఏమిటి అన్నట్లుగా మా వైపు తిరిగిందామె. ఈ పిల్లికి ఎత్తైన కొండలంటే భలే ఇష్టం. పిల్లి అట అది. పులి కాదు మరి ఈమె పిల్లి అని రాసింది. పిల్లి అని రాశారు ఇక్కడ. ఈ పిల్లికి ఎత్తైన కొండలంటే భలే ఇష్టం. కానీ ప్రతి రాయి రప్ప తన బరువును మోయలేవని తెలుసుకోలేదు అన్నదామె. పిల్లి అంటుంది. ఇంతకుముందు మనకేమో పులి అన్నట్టు ఇచ్చారు. చూద్దాం. ఫ్యూచర్‌లో ఏమైనా కన్‌ఫ్యూషన్ క్లియర్ అవుతుందేమో. సో, ఆమె జాగ్రత్త చెప్పింది కదా! గెంతుతూ పరిగెత్తమాకే ఫాస్ట్ ఫాస్ట్‌గా అని చెప్పింది కదా! దానికి సంబంధించి ఇద్దరికీ చెప్తుందనమాట. ఆహ్, ఎత్తైన కొండలంటే చాలా ఇష్టం కాబట్టి పరిగెడుతూ వెళ్తదేమో అని నేను అలా జాగ్రత్త చెప్పాను అన్నట్టుగా చెప్తోంది. మీరు దానిని ఏం చేశారు? అది బాగా గాయపడిందని, ఇక కోలుకోలేదని మేము అనుకున్నాము అన్నది లెస్లీ. ఆమె పర్వతాల వైపు కదలగా మేము ఆమెని అనుసరించాము. జంతువులు అతి త్వరగా కోలుకోగలవు. కానీ కొన్ని మార్లు అవి త్వరగా కోలుకోవడానికి వాటికి కొంత ప్రేమ అవసరమవుతుంది. తయిన్ నా స్నేహితురాలు. ఎగ్జాక్ట్‌లీ. మాస్టర్స్ ఇప్పుడు అదే కదా మనకు చెప్పారు. జస్ట్ ముందర మనం ఏం చెప్పుకున్నాము? అదే చెప్పించారు. రైట్? సో, త్వరగా కోలుకోగలవట అవి. తర్వాత వాటికి ఏంటి అంటే త్వరగా కోలుకోవడానికి ప్రేమ అవసరం. మన ఇంట్లో ఉన్న పెట్స్‌కైనా అది అంతే మాస్టర్స్. ఎందుకు త్వరగా కోలుకోగలవు అంటే, ఒక మనము ఆలోచించుకున్నట్లయితే సింపుల్ రీజన్. వాటి బాడీకి ఎంత కావాలో, ఏవి సరిపడతాయో అవి మాత్రమే అవి తింటాయి. మనం మాత్రం అ! ఆ! ఆపోజిట్. మరట్లాంటప్పుడు శరీరము మనం తిన్న ఎక్స్‌ట్రాస్‌కి, మనం తిన్న పనికిమాలిన పదార్థాలకి, వాటన్నింటినీ కూడా వాటన్నింటి మీద కూడా పని చేయాలి కదండీ! పని చేసి మనకు ఆరోగ్యాన్నివ్వాలి. మరి ఎక్కువ శ్రమ పెడుతున్నాం దాన్ని. ఎక్కడి నుంచొస్తది రోగనిరోధక శక్తి మనకి? సరి అయిన ఆహారం తిను, సరి అయిన టైంలో తిను, ఎంత తినాలో అంత తిను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనారోగ్యమే దగ్గరికి రాదు. ఇన్ కేస్ వచ్చినా కూడా శరీరం దానికి కావలసిన రోగనిరోధక శక్తిని తయారు చేసి ఉంచుతుంది కాబట్టి మనం కోలుకోగలం. ఒకప్పుడు మన పూర్వీకులు అదే కదండీ! ఇలా ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చినంతగా లెఫ్ట్ అండ్ రైట్ అలా అలా తినలేదు వాళ్ళకి. వాళ్ళకి ఆ జబ్బులు రాలేదు. రాలేదు మీనింగ్ రోగనిరోధక శక్తి ఉన్నదక్కడ. వాళ్ళెలా ఉన్నారో, ఎలా ఉండాలో అలాగే వీలున్నంతగా ఉండగలిగారు కాబట్టి, వాళ్ళ శరీరాలు కూడా ఆ విధంగానే సహకరించాయి.
బయట మార్కెట్లో దొరికేవి ఇప్పుడు మనకు అంత సహజ సిద్ధమైనవి కాకపోవచ్చు. దాని కంట్రోల్ మన చేతిలో లేకపోవచ్చు. కానీ ఏది మన చేతిలో ఉంది? ఏ ఫుడ్ తినాలి మన చేతిలో ఉంది. అట్లీస్ట్ ఎంత తినాలి మన చేతిలో ఉంది. మనం కాస్త నెమ్మదిగా తింటూ ఉన్నట్లయితే లక్కీలీ ఆ భగవంతుడి సృష్టి ప్రకారము మనకు మన పొట్ట చెప్తూ ఉంటుంది చాలు అమ్మయ్య అని చెబుతూ ఉంటుంది కదా. అది చెప్పకపోతే అండి, ఆ భగవంతుడు అది పెట్టి ఉండకపోతే చాలు అని ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెప్తున్నారు? బ్రెయిన్ ఆలోచించి చెప్పేదైతే మనం తిండి ఎక్కువగా తింటున్నప్పుడు కూడా స్టాప్ స్టాప్ అని చెప్పాలి. రైట్? అక్కడ కాదు, కడుపు మాట వింటున్నాం అక్కడ మనం. దాంట్లోకి తోసేస్తూ ఉంటాము. రైట్? అందరం మోస్ట్ ఆఫ్ ద టైం అలా చేస్తూ ఉంటాము. సో అప్పుడు ఏంటంటే ఆ శరీర వ్యవస్థ కూడా ఏది ఎక్కడ ఎంత పని చేయాలో అంత పని చేయడం కాకుండా ఒక దగ్గర ఓవర్లోడ్ అయిపోతుంది, ఇంకొక దగ్గర గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ గ్యాప్స్ వల్ల మనకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. జంతువులలో అలాంటి ప్రాబ్లం లేదు కదా. సో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి త్వరగా కోలుకుంటాయి. కాకపోతే వాటికి కూడా ప్రేమ ఎనర్జీస్ అవసరమే, ఇంకా త్వరగా కోలుకుంటాయి. సో ఇందులో మనకు చెబుతున్నారు వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్, మన రిచర్డ్ బాక్, లెస్లీ పారిస్ బాక్ ఈ ఎక్స్పీరియన్స్లకు వెళ్ళడం వల్ల ఈ అద్భుతమైన విషయాలు మన పాఠకులకు అందజేయబడుతున్నాయి. ఇది చూచాయిగా మన అందరికీ తెలుసు, బట్ ఇంత అద్భుతమైన వాక్యాలతో ఈయన రాయడం వల్ల ఇంకా ఎక్కువగా చొచ్చుకొని పోయే విధంగా ఉన్నది అది, ఆ జ్ఞానం అనేది. మీరు మమ్మల్ని చూస్తున్నారు అంటే మేము కూడా మీ పాత స్నేహితులమై ఉంటాము. ఇంతకు మీరెవరు అని ప్రశ్నించింది లెస్లీ. ఆమె నడుస్తూనే ఒక్క క్షణం తన ఆకుపచ్చ కళ్ళతో మమ్మల్ని ఆపాదమస్తకం గమనించి మేము ఆత్మరూపాలలో ఉన్నామని గ్రహించినట్టుంది. ఆమె కళ్ళల్లో ఊహాగానాలకు బదులు నిజాయితీ, మేధస్సు తొణికిసలాడుతున్నాయి. కాసేపటికి ఏదో స్ఫురించినట్లు ఆమె చిరునవ్వు నవ్వింది. మీరు రెస్లీ రిచర్డ్ కదూ అని అన్నది. నేను మషారా, అంటే ఆమె పేరు మషారా అట. మషారాను అని చెప్పింది. అండ్ అంతకుముందు ఇంకొక వాక్యం మాస్టర్స్, తయిన్ నా స్నేహితురాలు అని చెప్పింది ఆమె. ఆమె ఇప్పటి వరకు మనకు అర్థమైన ప్రకారం ఒక వ్యక్తిలాగా కనపడుతోంది. రైట్? మన రిచర్డ్ అండ్ లెస్లీ ప్యారిస్ బ్యాక్ లాగా ఒక మనిషిలాగా కనపడుతోంది. జంతువుని తన స్నేహితురాలు అని చెబుతోంది. అది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఓకే. సో మీ పేర్లు, ఈ వీళ్ళు పేర్లు చెప్పకముందే మీరు లెస్లీ రిచర్డ్ కదా, నా పేరు మషారా అని చెప్పేసి చెప్పింది. అయితే వీళ్ళు అనుకుంటున్నారు, ఆమెకు మా గురించి ఎలా తెలిసింది? ఆమెను మేము ఇంతవరకు ఎప్పుడూ కలుసుకోలేదే. ఇక్కడ తాను ఎందుకున్నది? అసలు ఈ ప్రదేశంతో ఆమెకు సంబంధం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. ఇక్కడ అదృశ్యంగా పరిడవిల్లుతున్న నాగరికత ఏమిటి? దాని ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ మషారా ఎవరు? నా విస్తృత పరిధిలో నేను కూడా మీరే. నా మనసులోని భావాలు అన్నీ చదివినట్లుగా సమాధానమిచ్చింది ఆవిడ. రిచర్డ్ మనసులో అన్ని అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఎవరీమి? ఎందుకుంది ఇక్కడ? ఈ ప్రాంతమంతా విచిత్రంగా ఉంది. మా పేర్లు ఎలా తెలుసు? ఈమె మేధస్సు చాలా గొప్పగా ఉన్నది, కానీ మమ్మల్ని గుర్తుపడుతోంది, మా పేర్లు చెబుతోంది, అసలు ఎందుకు వచ్చాము, ఏం చెప్పాలనుకుంటుంది అని చెప్పేసి ఈయన క్వశ్చన్స్ బయటికి చెప్పలేదు. మనసులో ఆలోచనలన్నీ చదివేసినట్టుగా నా విస్తృత పరిధిలో నేను కూడా మీరే. విస్తృత పరిధి అంటే ఆ, విస్ విస్తృత పరిధి అంటే ఎలా చెప్పాలి, డైమెన్షన్స్, డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి అని అనుకుంటాం కదండి. విస్తృతము అంటే చాలా విశాలంగా వ్యాపించి ఉన్నా అన్నట్టుగా వస్తుంది కదా. సో ఇప్పుడు నేను కూడా మీ ఇద్దరే, ఒకప్పుడు లియోనారా ఎలాగైతే ఆ, లెస్లీ అండ్ రిచర్డ్ యొక్క ప్రతిరూపంగా ఇంకొక డైమెన్షన్లో అని అనుకున్నాము, అలాగే ఈమె కూడా నేను మీ యొక్క నా యొక్క విస్తృత పరిధిలో మీరు నేను ఇద్దరము ఒక్కటే. యాక్చువల్గా ఆ విస్తృత పరిధి పెరిగి అలా 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 పెంచుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది అంటే అందరూ ఒకటేలాగా ఉంటుంది మాస్టర్స్. ఇప్పుడు నాకు తెలిసిన పరిధి ప్రకారం నేను ఒక్కదాన్ని, ఇంకొక వ్యక్తి నా పక్కనుంటే వారు ఇంకొకరు మీనింగ్. నా చుట్టూ ఓ 10 మంది ఉన్నారంటే ఆ 10 మంది వేరు, నేను 11 మందిమి.
నేను వారు ఒకటే కాదు. రైట్, మన నాలెడ్జ్. ఇప్పుడు లియోనారా ఆర్ ఈ మషారా. అప్పుడు లియోనారా గైడ్ చేసింది, ఇప్పుడు మషారా గైడ్ చేస్తుంది అనుకోవచ్చు ఈ చాప్టర్లో. మషారా విస్తృత పరిధిలో మీరు నేను ఒక్కటి అంటే ఆమె యొక్క ఆత్మ జ్ఞానము ఆ పరిధి ఆ లెవెల్కి ఉన్నది. నువ్వు నేను వేరు కాదు అన్న లెవెల్కి ఉన్నది. ఆ పరిధి ఇంకా ఇంకా పెంచబడితే ఏమవుతుందంటే నువ్వు నేనే కాదు, ఈ సమస్త జీవరాశి, సమస్త బ్రహ్మాండ మండలము అంతా ఒక్కటి. విస్తృతి పెరిగిన కొలది ఈ సంఖ్య, నువ్వు నేను అని ఏదైతే చెప్పుకుంటూ వెళ్తున్నామో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ విభిన్నత అంతా తగ్గిపోయి అంతా ఒక్కటే అనే దాంట్లోకి వెళ్ళిపోతాము. నాకు అది చదువుతుంటే అర్థమైన మీనింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మాస్టర్స్, నా మీనింగు. సో ఒక మాటలో మన కథకు సంబంధించి చెప్పాలి అంటే ఏంటంటే అప్పుడు లియోనారా ఎలాగో ఇప్పుడు మషారా అలాగనమాట. ఉమ్. ఇక్కడ మిమ్మల్ని ఎరగని వారు ఎవరైనా ఉంటే వారు కూడా మిమ్మల్ని మషారా అనే పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఉమ్, ఉమ్, నేను మీరు ఒకటే అని నేను చెబుతున్నాను కదా. ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైనా గుర్తిస్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా గుర్తిస్తారంటే మషారాగానే గుర్తిస్తారు. నేను మీరు అభిన్నం. మేము గడ్డి మైదానాన్ని దాటగానే ఓకే. ఈ ప్రదేశం ఎక్కడ ఉన్నది, ఏ విస్తృతికి చెందుతుంది? విస్తృతి అంటే డైమెన్షన్. ఆమె నవ్వుతూ నాకు మీ గురించి కొన్ని సందేహాలున్నాయి, ఇలా రండి అని పిలిచింది. మేము గడ్డి మైదానాన్ని దాటగానే ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంటి గోడలు పెద్ద పెద్ద రాళ్ళు వరుసగా పేర్చబడి కట్టినవి. సిమెంట్ లాంటివి ఏమీ వాడలేదు అందులో. కిటికీలకు గాజు తలుపులు కానీ ద్వారాలకు ద్వారబంధాలు కానీ లేవు. పెరట్లో చిన్ని పక్షులు కొన్ని నేల రాలిన గింజలను తింటున్నాయి. మషారా మమ్మల్ని ఇంటిలోనికి ఆహ్వానించింది. ఇంటి లోపల కిటికీకి సమీపంలో లామా వంటి జంతువు ఒకటి చెవులు రిక్కించి మా వైపు చూసి తర్వాత బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఇల్లుని వర్ణించారు. ఆమె ఇప్పటి వరకు తయిన్నేమో తన స్నేహితురాలని చెప్పింది. తర్వాత ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ఏమున్నాయి? చిన్ని పక్షులు పెరట్లో. ఇంటి లోపల కిటికీ దగ్గర లామా అని ఇంకొక జంతువు అది ఉన్నది. ఇవన్నీ ఆమె స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఏదైనా కావచ్చు. ఆ ఆ స్టేజ్లో ఉందన్నమాట ఆ మషారా. ఇంటిలో వంట వార్చటానికి వంటగది కానీ పడుకోవడానికి పరుపులు కానీ లేవు. అంటే ఈమె ఆకలి దప్పులను నిద్రను జయించిందా? నేను ఆమె గురించి వ్యాఖ్యానించవలసి వస్తే ఈ సుందరమైన అరణ్యంలో ఆమె ఒక సహృదయురాలైన వనదేవత అని చెబుతాను. నేనే మీ స్థల కాల విస్తృతికి సమాంతరమైన విస్తృతికి చెందిన దానను. ఆ విషయం మీకు తెలుసనుకోండి. భిన్న గ్రహం, భిన్నమైన సూర్యుడు, విభిన్నమైన నక్షత్ర మండలం, అలాగే విభిన్నమైన విశ్వం, కానీ ఇప్పుడు అంతా ఒకటే. అంటే ఈ డైమెన్షన్ ఆ డైమెన్షన్, ఈ గ్రహము ఆ గ్రహము, ఈ సూర్యుడు ఆ సూర్యుడు. సూర్యుడు ఒక్కడే కాదు, మన విశ్వానికి ఈ సూర్యుడు ఉన్నట్టే అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. ప్రతి విశ్వానికి మళ్ళీ ఒక సూర్యుడు ఉంటాడు. సో ఇలా కాదు, ఇన్ని విభిన్నమైనవి కాదు, అన్ని అన్ని ఇప్పుడు ఒకటే, అంతా ఒకటే. మషారా పూర్వము ఇక్కడ ఏదైనా ప్రళయం సంభవించిందా అని ప్రశ్నించింది లెస్లీ. మషారాని అడుగుతోంది, ఏంటి ఇక్కడ ఏదైనా ప్రళయం సంభవించిందా అని అడుగుతుంది. నేను లెస్లీ మనసులో ఏముందో పసిగట్టాను, రిచర్డ్ పసిగట్టారు. ఇక్కడ ఉన్న శిథిలమైన రహదారులు, ఫస్ట్లో ఇచ్చారు చూడండి శిథిలమైన రహదారులు అని. ఇక్కడ ఫస్ట్లో అంటే ఇదే చాప్టర్లో జస్ట్ 2 పేజెస్ వెనకాల ఇచ్చారు మనకి. ఈ ఎక్స్పీరియన్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు లాస్ ఏంజలస్ 1000 సంవత్సరాల తర్వాత అన్నారు చూడండి, అక్కడ ఇచ్చారు ఈ వర్డ్. ఇక్కడ ఉన్న శిథిలమైన రహదారులు, దట్టంగా పెరిగిన అరణ్యాలు, ఇదివరకు ఇక్కడ పరిడవిల్లిన ఒక నాగరికతకు సంబంధించిన ఏకైక సజీవురాలైన ఈ మషారా అని ఆమె సందేహం. ఆ, ఇక్కడ ఏదైనా ప్రళయం సంభవించిందా అని లెస్లీ అడిగితే రిచర్డ్ ఏమనుకుంటున్నారంటే బహుశా లెస్లీ ఇలా ఆలోచించి మషారా నా ప్రశ్న అడిగి ఉంటుంది. ఎలాగా? ఇక్కడ ఉన్న శిథిలమైన రహదారులు, దట్టంగా పెరిగిన అరణ్యాలు ఇవన్నీ చూసి ఒకప్పుడు ఇక్కడ నాగరికత ఉన్నది, కానీ ప్రళయం సంభవించి ఆ నాగరికత అంతా కొట్టుకుపోయింది, చివరికి ఇవి మిగిలాయి. అండ్
అందులో మిగిలిన ఏకైక సజీవురాలు ఈ మషారానేమో అని అనుకుంటుంది లెస్లీ అని మరి రిచర్డ్ అనుకుంటున్నారు. మీరు ఊహిస్తున్నది నిజం అని చెప్పసాగింది మషారా. ఒక నాగరికత ఈ గ్రహాన్ని సముద్ర గర్భం నుంచి మొదలుపెట్టి వాతావరణ మంచుల వరకు పాడు చేయటం మంచిదంటారా? అలాంటి నాగరికత నశించడం ఒక భయంకర సంఘటన. ఇక గ్రహం తనను తాను స్వస్థత పరుచుకోవడం తప్ప. చాలా పెద్ద పెద్ద వాక్యాలండి. ఆ, ఆమె ఏమన్నదంటే, ఆమెకన్నీ రీడ్ చేయడం తెలుసు కదా, లేకపోతే మీరు రిచర్డ్, మీరు లెస్లీ, నాకు తెలుసు, నేను విస్తృత పరిధిలో, మీరు నేను ఒకటి, ఇవన్నీ ఎలా చెప్తుంది? ఆమె మేధస్సు కూడా చాలా గొప్పనైంది అని ఇంతకుముందే చెప్పారు ఒక దగ్గర మనకి, రైట్? ఆమ్, నిజాయితీ మేధస్సు చాలా ఎక్కువ అని చెప్పారు. సో ఏమంటుందంటే కరెక్టే. డైరెక్ట్గా ఆన్సర్ చేయకుండా, వీళ్ళందరూ హై లెవెల్ కదండి, హై లెవెల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒక నాగరికత ఈ గ్రహాన్ని సముద్ర గర్భం నుంచి మొదలుపెట్టి వాతావరణం అంచుల వరకు పాడు చేయడం మంచిదంటారా? అంటే ఎంతలా వాడుకోవాలో అంతలా వాడుకొని మనకు ఆ విశ్వం ఇచ్చిన ఈ సృష్టిని, ఈ సహజమైన వనరులను కానీ, దేన్నైనా కానీ, సముద్ర గర్భంలో నుంచి ఒక గ్రహం వచ్చి ఆ ఆ గ్ర సముద్ర గర్భం నుంచి మొదలుపెట్టి వాతావరణ మంచుల వరకంటే ఈ సహజమైన వనరులు ఏవైతే మనకి ఇవ్వబడ్డాయో మ్యాక్సిమం దాన్ని యూటిలైజ్ చేసి ఏడా పెడా ఇష్టం వచ్చినట్లుగా పాడు చేయడం మంచిదంటారా? అలాంటి నాగరికత నశించడం ఏమైనా తప్ప? అది భయంకర సంఘటన. మరి ఎంత చెప్పినా వినడం లేదు. నాగరికత అని అంటూనే ఆ నాగరికత ప్రపంచంలో ఉన్నవారు ఈ ఈ ఈ సహజమైన వనరుల గురించి కానీ, వాటిని కాపాడుకోవడం గురించి కానీ శ్రద్ధ పెట్టకుండా ఇష్టం వచ్చినట్లుగా వాడేసి వాతావరణాన్ని పొల్యూట్ చేసి చివరికి ఇంకో దారి లేదు ప్రళయం అన్నది తప్పిస్తే అన్న వరకు తీసుకెళ్తే, అలాంటి నాగరికతని నశించి వేయడం ఏమైనా తప్ప? ప్రళయం వస్తే ఏమైనా తప్ప? ఉండాలా అలాంటి నాగరికత? ఎంత చెప్పినా వినట్లేదు, ఏం చేసినా వినట్లేదు. ఒక గ్రహము తనను తాను స్వస్థత పరచుకోవడం తప్ప. మన భూగ్రహం ఉంది, భూగ్రహం మీద మనందరము ఉన్నాము. సో మానవులమైన మనము చాలా గొప్ప అని ఫీల్ అవుతూ ఇతర జంతువులని, ఇతర సహజ వనరులని, అన్నింటినీ, భూమిని, ఎయిర్ని, తర్వాత వాటర్ని, ప్రతి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తున్నాం అవసరానికి మించి. అండ్ విపరీతంగా వృధా చేస్తున్నాం. వృధా అంటే ఇంక అవసరానికి మించి అని నేను చెప్పక్కర్లేదు. వృధా చేసేది ప్రతిదీ వృధానే. సో అలా చేసినప్పుడు మరి ఆ గ్రహం తనను తాను కాపాడుకోవడం ఏమన్నా తప్ప? ఆ గ్రహం ప్రళయం సృష్టిస్తే ఏదైనా తప్ప? మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఎక్కడో చదివినట్లు గుర్తుందండి. ఆ, ఎక్కడ అంటే ఈ తుఫాన్లు అవి వస్తూ ఉంటాయి, భూకంపాలు అన్నీ వస్తూ ఉంటాయి. మీరు ఎవరైతే స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఉన్నారో వాళ్ళు వినడానికి అవకాశం ఉంది. ఆ బుక్ పేరు నాకు గుర్తుకులేదు, జ్ఞానం మాత్రమే గుర్తుంది. సో అది ఎప్పుడు వస్తాయి అంటే, ఆ దగ్గరలో ఉన్న, ఇప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నవారు, అక్కడ ఏదైతే వాళ్ళు చేయరు, చేపలు పట్టే వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అవసరానికి మించి, అక్కడ ఎన్నో వ్యాపారాలు జరుగుతాయి మనందరికీ తెలుసు, అన్ని రైట్ అని కాదు. ఆ, కొంతమంది వాళ్ళ పొట్టకూటి కొరకు చేసుకునే వాళ్ళు చేసుకున్నంత వరకు ఆ సముద్రం కూడా భరిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలాగైతే జంతువు దాని జంతు లక్షణం, అది ఊరు మీద పడి అది అది మ్, మాంసభక్షణ దాని యొక్క లక్షణం, ఆ జంతువు లక్షణం, అదేమీ తప్పు లేదు అక్కడ. దాని శరీరం కూడా అలాగే తయారు చేయబడింది దాన్ని జీర్ణించుకోవడానికి అని ఎలాగైతే అనుకుంటున్నామో, ఆ చేపలు పట్టే వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు కూడా మారాలి. వాళ్ళు చేసేది కరెక్ట్ అని కాదు, మనం తింటే తప్పు వాళ్ళు తింటే తప్పు లేదా అండి, అలా కాదు. మార్పు వస్తుంది. కాకపోతే వాళ్ళు పర్టికులర్ ఆ ఎనర్జీస్లో ఉన్నారు. దాన్ని కొంతవరకైనా వాళ్ళ నీడి కింద పరిగణించి ఆ సముద్రం అనేది కానీ ఏదైనా సరే అది ఆ, భరించుకుంటుంది. అలా కాకుండా మన యొక్క వ్యాపార నిమిత్తాలు అక్కడ ఇల్లీగల్గా జరిగి, రకరకాలుగా జరిగి, చూస్తూ 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 ఇంకా దాని గర్భంలో
ఇంకా భరించలేనంత బాధ మొదలై అప్పుడు ఆ తుఫాన్ లాంటివి వస్తాయి, లేదా ఆ భూగర్భంలో నుంచి భూకంపాలు వస్తాయి. అలాంటివి జరిగినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా బుక్ చదువుతున్నప్పుడు తెలుస్తుంది మాస్టర్స్. నేను అర్థం చేసుకున్న జ్ఞానం మీకు చెప్తున్నాను. అలాంటివి వస్తూ ఉంటాయి, న్యాచురల్ కలామిటీస్. ఊరికే రావు. తప్ప ఎలా చూపించాలి? మన ఇంట్లో మన పిల్లలే అల్లారు ముద్దుగా పెంచుకుంటాము. వాళ్ళకు చిన్న నొప్పి కలిగితే వాళ్ళు పడే బాధ 10% అయితే మనం 110% బాధ అనుభవిస్తాం వాళ్ళకి ఏమైనా అయితే. అలాంటిది పిల్లలు సరిగ్గా చెబితే వినకపోతే, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఒక దెబ్బ వేస్తాము. ఇంకా దెబ్బ వేసినా వినకపోతే మరింత ఎక్కువగా దండించడానికి ప్రయత్నిస్తాము. తర్వాత ఏమైతే అది అవ్వండి నేను చేశాను అని వదిలిపెట్టేస్తాను కూడా. అవసరమైతే వాళ్ళని ఇంకా బాగుపరచడానికి తల్లిదండ్రులు కాస్త ధైర్యవంతులైతే ఎక్కడ గట్టిగా శిక్షణ దొరుకుతుందో, వాళ్లకు శిక్ష రూపంలో దొరికినా సరే ఆ శిక్షణ దొరుకుతుందో అక్కడ వేసేస్తారు. వీడు బాగుపడతాడు. ఉండనివ్వండి, గట్టి శిక్షణ ఉండనివ్వండి. మనకు శిక్ష రూపంలో అనిపిస్తుంది పనిష్మెంట్ లాగా, బట్ ఉండనివ్వండి, అక్కడున్నా బాగుపడతాడు వీడు. ఇంతకు మించి నేనేమి చేయలేను అని అనుకుంటాం కదా. పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా. జస్ట్ లైక్ దట్. ఈ గ్రహానికి మనమందరము పిల్లలము. చెప్పి 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 రకరకాలుగా అప్పుడప్పుడు ఈ భూకంపాలు, తర్వాత తుఫానులు ఇలా కూడా చెప్పి చూస్తున్నాయి, భయపెడుతున్నాయి, చిన్న చిన్నగా శిక్షలు వేస్తున్నాయి. ఏమీ నేర్చుకోమే. కరోనా వచ్చింది. ఎంతో నేర్చుకోవాలి ఆ కరోనా టైంలో మనం. ఎన్నో నేర్చుకోవాలి. నేర్చుకున్నట్టుగానే సందేశాలు పంపించుకున్నాము వాట్సాప్లో, దాంట్లో దీంట్లో. మళ్ళీ కరోనా అయిపోగానే బ్యాక్ టు నార్మల్. ఇంకా కొన్ని విషయాల్లో చాలా విపరీతమైన ధోరణులు కూడా వచ్చేసాయి. కొన్ని కొన్ని విషయాల్లో ఒకప్పుడు అంత ఎక్స్‌ప్లాయిట్ సిట్యుయేషన్ లేకుండింది. కాకపోతే వీటన్నింటిలో చాలా చక్కగా గుర్తుంచుకోవాల్సిన మంచి విషయం ఏంటి అంటే, ఈ టైంలోనే ధ్యానం గురించి విస్తృత పరిధిలో ప్రచారం జరిగింది అని చెప్పొచ్చు. చాలా మందికి చేరవేయబడింది అని చెప్పొచ్చు. ఆన్లైన్ ద్వారా చాలామంది, అంతకుముందు ఇన్ పర్సన్ అలాగే ఉండింది కదండి. నాకు ఈ జూమ్ అనే పదం, నేను ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నా కూడా దాన్ని ఉపయోగించింది ఎన్నడూ లేదు కరోనా టైంలో తప్పిస్తే. అది ధ్యానం గురించి. ఇలా ఎన్నో లక్షల కోట్ల మందికి రీచ్ అయింది. ఎక్కడ ప్లేస్తో సంబంధం లేకుండా కనెక్ట్ అవ్వగలిగారు. ఇదొక అద్భుతమైన విషయం యాక్చువల్లీ. చాలా చాలా అద్భుతమైన విషయం. అంటే నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ చెడు అనే కాదు, మంచి కూడా ఉంటాయి. మంచిని అప్రిషియేట్ చేస్తూ ఏదైతే ఉందో మన కళ్ళ ముందర కనపడిందో దాన్ని మన పరిధిలో ఎంతవరకు నియంత్రించుకోగలము, నియంత్రణ చేయగలము, దాన్ని చక్కదిద్దడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకున్నారనుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరు ఆ చేయి చేయి కలిపి చేసేది ఏదైతే ఉందో దాని ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి. చాలా పెద్ద అమ్, సందేశం అండి ఇక్కడ. ఆ క్వశ్చన్స్ అన్ని సూటిగా తగిలేవి మనకి, మానవ సమాజానికి సూటిగా తగిలేవి. ఒక నాగరికత ఈ గ్రహాన్ని సముద్ర గర్భం నుంచి మొదలుపెట్టి వాతావరణం అంచుల వరకు పాడు చేయడం మంచిదంటారా? అలాంటి నాగరికత నశించడం ఏమైనా భయంకరమైన సంఘటననా? ఇక గ్రహం తనను తాను స్వస్థత పరుచుకోవడం ఏమైనా తప్ప? ప్రళయం వస్తే ఏంటి తప్ప? భూకంపం వస్తే ఏంటి తప్ప? తుఫాన్ వస్తే ఏంటి తప్ప? దేవుణ్ణి తిట్టేసేద్దామా? నో. చెక్ చేసుకోవాలి ఎందుకొచ్చింది. ఆ నాగరికత చరమ దశలో ఇక్కడ ఏమి జరిగిందో ఊహించుకుంటే మొదటిసారిగా నాలో అశాంతి చెలరేగింది. ఊహించుకుంటే వీళ్ళు వీళ్ళు కూడా మంచి ధ్యానము జ్ఞానము వీళ్ళు ఉన్నవాళ్లే కదండి. రిచర్డ్ అండ్ లెస్లీ కూడా 1000 సంవత్సరాల తర్వాత అన్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బ్రతికి అంటే ఆ 1000 సంవత్సరాలకు ముందు వాళ్ళు అక్కడ జీవిస్తూ ఉన్నారు కాబట్టి దాని ప్రకారం అంచనా వేస్తూ ఇంకెంత ఎంత చివరి దశకు అంటే ఎంత అధ్వాన్నంగా బిహేవ్ చేసి ఉండి ఉండగలరు అని ఊహించుకుంటే భయం వేసిందనమాట ఈయనకి. మన మషారా చెబుతున్న దానికి కనెక్ట్ అయిపోగలం. ఈరోజు మనం రిసోర్సెస్ని ఏ విధంగా
వేస్ట్ చేస్తున్నామో, ఒక ప్లాస్టిక్ని వాడడం కానీ, వాటర్ని వేస్ట్ చేయడం కానీ, రకరకాలుగా సహజ వనరులను ఏదైతే వేస్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతోంది ఈ గ్రహం లేదా ఈ దేశం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనం ఊహించుకోగలం కదా. మన మామూలు మనుషులం కూడా ఊహించుకోగలం కదా, కొన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది. అపారమైన జ్ఞానం కలిగిన వాళ్ళు 1000 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో ఊహిస్తే అశాంతి నెలకొన్నదనమాట. యా, మషారా చెప్తుంది నిజమే కదా. నిదానంగా మృత్యువు అందరినీ కబలించి వేస్తుంటే ప్రజలు చేసిన ఆర్తనాదాలు ఇంకా నా చెవిలో గింగిర్లు తిరిగిపోతున్నట్లుగా ఉన్నది. ఎక్కడైనా ఒక నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం మంచిదేనా అని ప్రశ్నించాను. మన తరఫున ప్రశ్నిస్తున్నారు అనుకోవాలి మాస్టర్స్ ఇక్కడ, రిచర్డ్. మనకు వస్తాయి. ఇప్పుడు ఈ బుక్ ఎంతో మంది వినొచ్చు, చదవచ్చు, కొన్ని కోట్ల మంది వినొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన క్వశ్చన్స్ ఉండవచ్చు, అర్థం చేసుకునే జ్ఞానం ఉండవచ్చు దాన్ని కదా. సో అంటే ఏంటి, ఒక నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకోవడం అది మంచిదేనా? అదేనా నువ్వు అంటున్నావు మషారా? అంటే ఆమెని నిలదీస్తున్నట్టు కాదు, ఆమె చెప్పింది తప్పు, వాళ్ళు అలా చేయడం రైటు అన్నట్టు కాదు. ఇంకా మనలో ఉండే క్వశ్చన్స్ని ఈయన క్వశ్చన్స్గా అడగడం అనమాట ఇక్కడ. నశించడాన్ని నేను మంచి అని చెప్పడం లేదు, మన అమ్మశార చెప్తున్నారు ఇప్పుడు. నశించడాన్ని మంచి అని చెప్పడం లేదు, పరిసరాల్ని నాశనం చేయడమే మంచిది కాదు అంటున్నాను. ఏంటది? వాళ్ళందరినీ చంపేయడం, వాళ్ళంతా నశించిపోవడం కరెక్టే అంటున్నావా? అలా కాదు నేను చెప్పింది, ఒక్క స్టెప్ బిహైండ్. వాళ్ళు ఏం చేశారు? వాతావరణాన్ని, పరిసరాల్ని, సహజ వనరుల్ని ఇష్టం వచ్చినట్టుగా, అసలు వాడకూడని విధంగా వాడేశారు. సో అది మంచిది కాదు అని చెబుతున్నాను నేను. ఆ నాగరికులు మారకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను. ఆ నాగరికులలోనే కొందరు దీన్ని నిరోధించడానికి శాయశక్తులా కృషి చేశారు. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది వాళ్ళు ఎంత శాయశక్తులా, వాళ్ళకు వీలైనంత వాళ్ళ శక్తి మేరకు కృషి చేశారు. కొందరు నిరాశ నిస్పృహతో మార్పు కోసం పాటుపడ్డారు. ఇంకొందరు విజయం సాధించారు. మరికొందరు ఓడిపోయారు. మొత్తానికి అందరూ ఎంతో కొంత అనుభవాన్ని సంపాదించారు. వారు ఈ గ్రహాన్ని ఎంత నాశనం చేసినా ఈ ఈ భూమండలం పునఃస్వస్థతను చెందినది. అటు చూడండి, చక్కటి నదులు, అడవులు, పచ్చిక బయళ్ళు, పూల మొక్కలు, ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రకృతి అని చెప్పింది. తాను చక్కబెట్టుకుంది ఆ గ్రహం. ఇప్పుడు అందరూ నాశనం చేశారు అని చెప్పట్లేదు ఆవిడ. చక్కగా అందులో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, శాయశక్తుల కృషి చేశారు, వీలున్నంతగా కాపాడారు, ఇప్పటికీ అలా ఉన్నారు కాబట్టే ఇంకా జరుగుతోందండి. ఇంకా ఎప్పటికైతే ఆ కొంతమంది యొక్క శక్తి దీనిని సరిదిద్దడానికి లేదా కాపాడడానికి సరిపోదో అప్పుడు ఇంకా ప్రళయంలోకి వెళ్తామన్నమాట. సో వారు ఎంతమంది ఈ గ్రహాన్ని నాశనం చేసినా కూడా చూడొక్కసారి, చుట్టూ అరణ్యము, అడవి అని చెప్పారు. అడవి అంటే చెట్లే కదా, చెట్లు అంటే పచ్చదనం, రైట్? సో ఈ భూమండలం, చక్కటి నదులు, అడవులు, పచ్చిక బయళ్ళు, మొక్కలు, తనని తాను హీల్ చేసుకున్నది ఆ గ్రహం. అంత చేసినప్పటికీ ఇక్కడ ఒక మనం గూఢ సందేశం తీసుకోవచ్చు, ఒక రహస్య సందేశం మనకి. ఏమని అంటే, మనము కూడా ఏదైనా పరిస్థితుల్లో చిక్కుకుపోయి, ఇబ్బందుల్లో ఉండి, రకరకాలుగా చుట్టుముట్టినా సరే, దాంట్లో నుంచి బయటపడలేము అనుకున్నా సరే, దానంతటినీ కూడా మనము సాధించి, సాధన చేసి, శాయశక్తుల, అక్కడ ప్రళయం అన్న పదం వాడామో, వాడాలి అనుకుంటే అది ఇక్కడ కూడా వాడొచ్చు, వాషౌట్ చేసేయాలి కంప్లీట్గా, సమూలంగా కడిగేసేయాలి. సాధ్యమా? సాధ్యమే. చేసి మళ్ళీ పూలు, మొక్కలు ఎలా చిగురించాయో ఆ గ్రహంలో, మనలో కూడా మన యొక్క ప్రయాణంలో అలాగే ముందడుగు వేస్తూ వెళ్ళొచ్చు. చాలామంది ఉన్నారు మాస్టర్స్, హిస్టరీలో చూసుకున్నట్లయితే అలాంటి వాళ్ళు.
కంప్లీట్గా సుడిగుండంలో చిక్కుకుపోయి బయటకు వచ్చిన వాళ్ళు. అందుకే మన పిఎస్ఎస్ఎంలో ఎక్కువగా చెప్తారు, బుక్స్ చదవండి, ఆటోబయోగ్రఫీస్ చాలా చదవండి, పెద్ద పెద్ద వారివి. నాట్ ఇవాళ రేపట్లో వస్తున్న ఈ సినిమా యాక్టర్స్ ఆటోబయోగ్రఫీ ఇలా కాదండి. అందులో కూడా ఉండొచ్చు, నేను అది తప్పు అని చెప్పట్లేదు, బట్ ఫిల్టర్ చేసుకోవాలి మనం. అందులో సత్యమేది అసత్యమేది, ఏది మనకు మనం తీసుకోవాల్సిన జ్ఞానము, ఏది ఎడిట్ చేయవలసిన జ్ఞానము, అదంతా మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుంటూ ఉండాలి. అందులో కూడా వాళ్ళు రాసే బుక్లో కూడా మనము మన జ్ఞానంతో చూస్తే మనకు దొరక్కపోవు పాయింట్స్, డెఫినెట్గా దొరుకుతాయి. కానీ ఈ యోగులు మహర్షులు ఋషులు ఎవరైతే ఉన్నారు కదా, ఇప్పుడు మన యోగానంద స్వామి గారు, తర్వాత ఆ మాస్టర్స్ అందరూ మహావీర్, ఆ, మహావతార్ బాబాజీ గారు, వీళ్ళందరూ రామకృష్ణ పరమహంస గారు, వివేకానందుల వారు, వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మనకు గురువులు. వాళ్ళ యొక్క ఆటోబయోగ్రఫీలు చదివినట్లయితే మనకు అర్థమవుతుంది, వాళ్ళదేమి పూలపాన్పు కాదు వాళ్ళ జీవితం. గ్రేట్ గ్రేట్ స్కాలర్స్ కూడా ఉన్నారు, మంచి పండితులు. సో ఆ మొక్కలు చిగురింప చేయవచ్చు, ఆ పచ్చదనాన్ని చూడవచ్చు మనలో కూడా. ఆ రహస్య సందేశాన్ని మనం తీసుకుందాం ఇక్కడ. ఓకే మాస్టర్స్, 108 అయింది. లెట్ మీ స్టాప్ హియర్. చాలా నచ్చింది నాకు ఈరోజు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నా చేత మాస్టర్స్ ఏది పలికించారో అది చెప్పానండి. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.